జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 జూలై మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాంశాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ మాసంలో గ్రహ సంచారం తెలుసుకుందాం. ఈ ఒక మాసంలో శని మీనరాశిలో సంచారం చేస్తున్నారు. అయితే జూలై 13వ తేదీ నుంచి ఆయన వక్ర మార్గంలో సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. రాహు కుంభరాశిలో సంచారం, కేతు సింహరాశిలో సంచారం, ఇక గురువు గారు మిథున రాశిలో సంచారం చేస్తున్నారు. అయితే గురువు గారు అస్తంగతమయ్యారు. జూలై 9వ తేదీ తర్వాత అస్తంగత త్యాగం చేస్తున్నారు. ఇక శుక్రుడు వృషభంలో సంచారం, బుధుడు కర్కాటక రాశిలో సంచారం. అయితే బుధుడు కూడా ఈ మాసంలో రెండో వారం తర్వాత ఆయన వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఇక కుజుడు వచ్చేసి సింహరాశిలోనే సంచారం చేస్తున్నారు. ఇక సూర్యుడు జూలై 16వ తేదీ వరకు మాత్రమే మిథున రాశిలో సంచారం, తదుపరి కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు. ఈ ఏదైతే గ్రహ సంచారం ఉందో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా బాగోలేదండి. ఎందుకంటే రాహు కేతువుల మధ్యలోనే అన్ని గ్రహాలు కూడా ఉండడము, సంచారం చేయడము, అందులోన కుజుడు అగ్నితత్వ రాశులకు ఆయన సంచారం చేయడము, ఆ కుజుడిని రాహు చూడడము, కుజాకేతువులు ఇద్దరు కూడా డీప్ కంజక్షన్ అవబోతున్నారు. తర్వాత కుజుడి ఒక అష్టమ దృష్టి శని మీద పడుతున్నది కాబట్టి సో ఈ గ్రహ సంచారం అనేది ప్రాపంచిక విషయంలో అంతగా మంచిది కాదు, అంతగా బాగోలేదు ప్రాపంచిక విషయాలలో. మరియు ఎవరి వ్యక్తిగత జాతకంలో కుజ మహాదశ, శని మహాదశ, కేతు మహాదశ జరుగుతూ ఉంటే వాళ్ళకి కొంచెం కష్టమైన కాలం అని చెప్పవచ్చు. మరియు మీ జన్మజాతకంలో ఆ దశా భుక్తి ఏది, ఆ దశానాథుడు ఎక్కడ ఉన్నాడు, భుక్తి ఏది, భుక్తినాథుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో, మరియు ఇప్పుడు గోచారంలో ఈ సమయంలో ఆ దశానాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఆ భుక్తినాథుడు గోచారంలో ఎక్కడున్నాడు, ఈ రెండిటిని అంటే మీ జన్మజాతకంలో ఉంటున్న దశాభుక్తిని, దశానాథుడు ఎక్కడున్నాడు, భుక్తినాథుడు ఎక్కడున్నాడు మీ జన్మజాతకంలో, ప్లస్ గోచారంలో ఇప్పుడు దశానాథుడు ఎక్కడ వచ్చాడు, ఎక్కడ సంచారం చేస్తున్నారు, భుక్తినాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు, ఇది మీరు తెలుసుకున్నట్లు కనుకైతే ఖచ్చితంగా ఫలితాలు ఎలా ఉంటాయనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇక ఒక రాశుల గురించి మనము తెలుసుకుంటూ వెళ్దాం. 2025 జూలై మాసంలో వృషభ రాశి వాళ్ళకి చూడండి, ఈ మాసంలో వృషభ రాశి వాళ్ళకి జన్మరాశిలో ఉంటున్న శుక్రుడు శుభ ఫలితాలను ఇస్తున్నారు. ద్వితీయ స్థానంలో ఉంటున్న గురు గ్రహం శుభ ఫలితాలను ఇస్తున్నారు. అయితే ఆయన అస్తగతమయ్యారు. జూలై 9వ తేదీ తర్వాత అస్తగత త్యాగం చేస్తున్నారు. మళ్ళీ మీకు గురు అనేది సంపూర్ణంగా శుభుడై సంచారాన్ని ప్రారంభం చేయబోతున్నారు. ఇక జూలై 15వ తేదీ తర్వాత తృతీయానికి వెళ్ళి సంచారం చేయబోతున్న సూర్యగ్రహం శుభ ఫలితాలు ఇస్తున్నారు. అంటే 2 వారాలు సూర్య యొక్క శుభ ఫలితాలు ఉండదు. 2వ వారం తర్వాత మీకు మళ్ళీ శుభ ఫలితాలు అనేది ప్రారంభమవుతుంది సూర్యుడి నుంచి. తర్వాత బుధుడు కూడా తృతీయ స్థానంలో యోగించాలి, బట్ ఆయన వక్రించబోతున్నారు కాబట్టి అర్ధశుభుడు. ఇక లాభస్థానంలో ఉంటున్న శని శుభ ఫలితాలు ఇస్తున్నారు, కాకపోతే ఆయన జూలై 13వ తేదీ తర్వాత వక్రించి సంచారాన్ని ప్రారంభం చేస్తున్నారు. ఈ గ్రహ సంచారం ఏదైతే ఉందో ముఖ్యంగా ఈ వృషభ రాశి వాళ్ళకి చూడండి, మనకి లాభస్థానంలో శని ఒక సంచారం, నవమాధిపతి దశమాధిపతి అయిన శని లాభస్థానంలో సంచారం అనేది చాలా బాగుంటుంది. వృషభ రాశిలో లక్షల మంది ఉంటారండి. అందరికీ కూడా శని లాభస్థానంలో యోగిస్తున్నాడా, ఇది మీరే ఒకసారి క్వశ్చన్ మార్క్ వేసుకోండి. ఎందుకు మీ జన్మజాతకంలో నేను స్టార్టింగ్లోనే చెప్పాను, ఏ దశాభుక్తి జరుగుతుంది, ఆ దశానాథుడు ఎక్కడున్నాడు, భుక్తినాథుడు ఎక్కడున్నాడు, ప్లస్ ఇప్పుడు గోచారంలో దశనాథుడు ఎవరు, దశనాథుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు గోచారంలో, ప్లస్ భుక్తినాథుడు ఎక్కడ ఉన్నాడు అంటే ఎక్కడ సంచారం చేస్తున్నారు, ఈ రెండింటిని మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు వస్తాయని చెప్పాను. ఈ వృషభ రాశి వృషభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి లాభస్థానంలో శని యొక్క సంచారం అయితే బాగున్నది. ఈ సమయంలో మీ జన్మజాతకంలో శని మహాదశ జరుగుతూ ఉండి శని లాభస్థానంలో వచ్చాడు. అష్టకర్క బిందులు కనుక హయ్యెస్ట్ 4, 5, 6 ఇచ్చి ఉంటే శని మహాదశ మీకు ఇప్పుడు శని లాభస్థానంలో ఏదైతే సంచారం అది మీకు ప్లస్గా ఉంటుంది. మొత్తానికి లాభస్థానంలో శని అయితే ప్లస్గా ఉంటుంది, బట్ దశాభుక్తి ఏది దాన్ని మ్యాచ్ చేసుకుంటే ఫలితాలు మనకి ఎలా రాబోతున్నాయి అనేది అర్థమవుతుంది. ఇక లాభస్థానంలో శని సంచారం వలన కొంచెం అభివృద్ధిదాయకంగా ఉంటుంది ఉద్యోగం విషయంలో, తర్వాత మీ ఒక ఇన్వెస్ట్మెంట్ విషయంలో, బిజినెస్ విషయంలో, పెద్ద కాంట్రాక్టర్స్ కావచ్చు, పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కావచ్చు,
సో ఇలాంటి వాళ్ళందరికీ కూడా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కావచ్చు, వీళ్ళందరికీ లాభస్థానంలో శని సంచారం బాగుంది. అయితే జూలై 13వ తేదీ తర్వాత వక్రించబోతున్నాడు. శని అంటేనే రిస్ట్రిక్షన్ ప్లానెట్, స్లో మూవింగ్ ప్లానెట్. అలాంటి నిదానంగా ప్రయాణిస్తూ, సంచారం చేస్తూ ఫలితాలు ఇచ్చే గ్రహం. అందులోన ఈ యొక్క జూలై 13వ తేదీ తర్వాత వక్రించబోతున్నాడు. వక్రించి మళ్ళా స్టడీ ఫ్లోకి రావాలి కదా, మళ్ళీ సవ్యంగా ఫార్వర్డ్ మోషన్కి రావడానికి అంటే టైం తీసుకుంటాడు. అంటే అంత వరకు కూడా మీకు ఏదైతే లాభం రావాలో, అది ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, బ్యాంక్ లోన్ కావచ్చు, ఫ్యాక్టరీ ఒక విషయంలో మీరు ఏదైనా లాభం రావాలని ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, లేదా ఇన్వెస్ట్మెంట్ చేసి దాంట్లో ఏదైనా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారో, అవన్నీ కూడా డిలే అవుతాయి. ఈ సమయంలో జాబ్లో ప్రమోషన్, కొత్త జాబ్ వెతికే వాళ్ళకి కూడా కొంచెం డిలే అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. మరింత డిలే అవుతుంది. లాభస్థానంలో మిత్రుల వలన కొంచెం డిస్టర్బెన్సెస్, లాభస్థానంలో వక్రించిన శని పంచమ స్థానం మీద దృష్టి సాధించడం వలన కొంచెం ఈ ఒక థింకింగ్ థాట్స్ అనేది, ఏదైతే క్రియేటివ్ థాట్స్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, బిజినెస్లో కావచ్చు, కొంచెం ఒత్తిడిలు ఏర్పడే సూచనలు ఉంటాయి. ఏంటబ్బా ఇంకా రావట్లేదు, నేను లోన్కి అప్లై చేశాను, నాది బిజినెస్ బాగైంది బట్ మనీ రావట్లేదు, ఇలాంటి ఆలోచన ఈ సమయంలో రావడానికి అవకాశాలు ఉంటాయి. బట్ ద్వితీయ స్థానంలో గురుగ్రహం వలన ఇంట్లో శుభకార్యాల ప్రస్తాపన, పెళ్లి చేసుకోవాలి, లేదా పెళ్లి చేయాలి నా కొడుక్కి, లేదా నా పెళ్లి చేయాలి నా కూతురికి, కుటుంబంలో ఏదో ఒక వేడుక లాంటిది జరగడానికి అవకాశాలు ఉంటాయి. అయితే జూలై 15వ తేదీ వరకు సూర్యుడు కూడా ద్వితీయ స్థానంలో ఉండడం వలన అనవసరమైన ఖర్చులు, కుటుంబంలో కొన్ని చికాకులు లాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అందులోన ఈ సమయంలో మీ సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన కుజుడు చతుర్థ స్థానంలో కేతుగ్రస్తుడయ్యి, కేతుతో డీప్ కంజక్షన్ అవుతున్నాడు. పైగా రాహు చూస్తున్నాడు, దశమ స్థానంలో ఉంటున్న రాహు చూస్తున్నాడు, కుజుడు కూడా చూస్తున్నాడు. దశమాధిపతి పైగా లాభస్థానంలో వక్రించాడు. నేను చెప్పాను ఆల్రెడీ, జాబ్లో కొంచెం టెన్షన్. ఇటు చతుర్థ స్థానం అంటే డొమెస్టిక్ లైఫ్ మరియు జాబ్ లైఫ్ని మీరు రెండింటిని మేనేజ్ చేయాలి. ఎక్కువ టెన్షన్ ఉంటుందండి. రెండు విషయాలలో ఈ సమయంలో ఎక్కువ టెన్షన్ పడుతూ ఉంటారు. ఎస్పెషల్లీ భార్య లేదా భర్త వలన మానసికంగా, శారీరకంగా కొంచెం స్ట్రెస్కి గురి అయ్యే సూచనలు ఉంటాయి. సంతానం నుంచి కూడా స్ట్రెస్కి గురి అయ్యే సూచనలు ఉంటాయి. సో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. ప్రాజెక్ట్ వర్క్ చేస్తూ ఉంటారు, మీ కింద పనిచేసే వాళ్ళు ఈ సమయంలో మీ మాట వినరు, మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఎగైన్ అండ్ ఎగైన్ మీరు కమ్యూనికేట్ చేయవలసిన ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమయంలో బుధుడు కూడా వక్రించాడు. ఎగైన్ అండ్ ఎగైన్ కమ్యూనికేట్ చేయాలి మీరు. సో ఇది అండి ఇలాంటి సిచ్యుయేషన్. ఇంట్లో కుటుంబంలో ఏదో తెలియని ఇబ్బందులు అండి మొత్తానికి. అది ఎలాంటి ఇబ్బందులు? భార్య లేదా భర్త వలన, ఏంటి నాయన నువ్వు ఉద్యోగం అంటూ ఉద్యోగం చేతే వెళ్ళిపోతున్నావు, ఇక్కడ ఇంటి గురించి ఆలోచన లేదు నీకు అన్నట్టుగా మాటలు వినిపించడము. అక్కడ జాబ్లో టెన్షన్ పడి ఉంటారు, వచ్చి ఉంటారు, ఇంటికి రాగానే ఇది ఒక నేను ఎందుకు ఇంటికి వస్తున్నాను వచ్చి అన్నట్టుగా మీరు అనుకోవడము, ఇలాంటివన్నీ ఉంటాయి. పైగా జూలై 27వ తేదీ తర్వాత కుజుడు పంచమానికి వచ్చేస్తాడు. పైగా వక్రించిన శని నేర దృష్టి, అంటే సమసప్తక దృష్టి, మీనం కన్య రెండు ఈక్వల్ సమసప్తక దృష్టి. చతుర్థ స్థానంలో ఉంటున్న కుజుడు అష్టమ దృష్టితో లాభస్థానంలో ఉంటున్న శనిని చూడడము. జూలై 27వ తేదీ తర్వాత ఈ ఒక ఏదైతే ఉందో పంచమానికి రావడము. చూడండి ఎంత నెగిటివిటీ అంటే, పంచమ స్థానంలో కుజుడు, లాభస్థానంలో శని, వక్రించిన శని. ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. టెన్షన్ తీసుకోరాదు. ఇన్వెస్ట్మెంట్, బిజినెస్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రెండ్స్ని నమ్మవద్దు. ఈ సమయంలో నమ్మవద్దు మీన్స్ వాళ్ళు ఏమని చెప్పినా చూద్దాంలే అన్నట్టుగా మీరు వెళ్ళండి. అందులోన చతుర్థ స్థానంలో కుజ కేతువులు జూలై 27వ తేదీ వరకు ల్యాండ్, ప్రాపర్టీ సేల్ చేయడము, కొత్తది కొనుక్కోవాలి, కొత్తది చేయాలి, కొత్తది ఏదో ఒకటి అభివృద్ధికి వెళ్ళాలి అన్నట్టుగా బాగా మీరు ఆ ఒక థింకింగ్ అనేది పెరుగుతూ ఉంటుంది ఈ సమయంలో. జన్మరాశిలో ఇక శుక్రుడు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే కొంచెం నేను అందంగా కనిపించాలి, నేను బాగా ఉండాలి, సో మంచి బట్టలు తీసుకోవాలి, మంచి బట్టలు తొడుక్కోవాలి అనే ఒక ఆలోచన కూడా మీ మైండ్లో వస్తూ ఉంటుంది. చూడండి, మీ దశాభుక్తి ఏది చూసుకోండి. ఈ సమయంలో కనుక వృషభ రాశిలో పుట్టిన వాళ్ళకి కుజమహాదశ కేతుభుక్తి జరుగుతూ ఉంటే చాలా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. కుజమహాదశ శని భుక్తి కూడా చాలా డిస్టర్బెన్సెస్ ఉంటుంది. దశానాథుడు ఎక్కడున్నాడు, మీ జన్మజాతకంలో భుక్తినాథుడు ఎక్కడున్నాడు, ప్లస్ మీ జన్మజాతకంలో నడుస్తున్న దశానాథుడు ఇప్పుడు గోచరంలో ఎక్కడున్నాడు, ఆ భుక్తినాథుడు ఇప్పుడు గోచరంలో ఎక్కడున్నాడు చూసుకుంటే ఫలితాలు ఈజీగా అర్థమవుతాయి. ఈ వృషభ రాశిలో పుట్టిన వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు ఓం మహాసేనాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహే తన్నో సుబ్రహ్మణ్య ప్రచోదయాత్, ఓం మహాసేనాయ విద్మహే శిఖిధ్వజాయ ధీమహే తన్నో సుబ్రహ్మణ్య ప్రచోదయాత్ ఈ మంత్రం చదువుకోవడము. మంగళవారం పూట 108 ప్రదక్షిణలు సుబ్రహ్మణ్య స్వామికి వేయడము. 108 ప్రదక్షిణలు పూలతో కౌంట్ చేయండి.
ఆ 108 ప్రదక్షిణలు చేసేటప్పుడు కూడా భక్తి భావంతో ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః, ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అంటూ మీరు ప్రదక్షిణం చేస్తే దాని రిజల్ట్ అనేది వస్తుంది. గోచారంలో ఉంటున్న చతుర్థ భావస్థిత కుజ కేతు గ్రహ దోష నివారణ వాళ్ళని మొక్కుకొని ఇది చేయండి. ప్రతిరోజు ఆదిత్య స్తోత్ర పారాయణము, సూర్య నమస్కారాలు, సూర్యుడు పుట్టకున్న ముందే మీరు లేచి మీ పనులు స్టార్ట్ చేయండి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదాలు. జై శ్రీరామ్.